జీవితమే ఒక మకరందం, కొన్ని కోట్లు పెట్టినా దొరకదు ఇంత ఆనందం. హాయ్ ఫ్రెండ్స్, ఇది సమ్మర్ కాబట్టి, ఎండాకాలం కాబట్టి బీభత్సమైన ఎండ ఉంటుంది. అందుకోసమే ఈ ఎండకి కొద్దిగా స్విమ్మింగ్ చేస్తే చాలా మంచిది అనమాట. కొద్దిగా చల్లగా అవుతాము. మనకైతే బాయ్ లేదు కాబట్టి ఇదిగో ఇక్కడ కాలువ చూస్తున్నారా నా బ్యాక్ సైడ్, దీంట్లో కూర్చో అంటే చల్లగా దాని అమ్మ జీతం స్వర్గమే. అందుకోసం ఇప్పుడు ఇదిగో ఇక్కడ చూడండి ఒకసారి, దీంట్లో కూర్చుంటాం అన్నమాట. ఇప్పుడు దాని కథ వేరు ఉంటుంది. ఎందుకంటే గచ్చు కానీ లేకుంటే బావిలో ఇదిలాడితే ఇప్పుడు చాలా బాగుంటుంది. కానీ మనకి అవి లేవు కాబట్టి ప్రజెంట్ అయితే మనం కాలువలో ఉన్నాం. బ్యాక్ సైడ్ కాలువలో కూర్చుంటే చల్లగా ఉంటుంది. ఇంకా మొదలు పెడతాం. ఇంకా మనకి నీళ్ళు ఇట్లా ఆగాలంటే ఇదిగో పట్టు అడ్డం వేస్తే ఇక్కడ నీళ్ళు ఎక్కువ ఆగుతాయి అనమాట. ఇదిగో ఇక్కడ నుంచి వస్తున్నాయి కాలువ నీళ్ళు. మనకి ఇక్కడ కూర్చోవాలి, కొద్దిగా నీళ్ళు ఎక్కువ ఉండాలంటే ఈ పని చేయాలన్నమాట. కడవయ్యా కలపెడదాం. ఇదిగో మా వాడు అడ్జేస్తున్నాడు, మా అల్లుడు. అయినా నీళ్ళు ఫోర్స్ మీద వస్తున్నాయి కాబట్టి ఆగట్లేదు. రాయుండని కడవటం పెడుతుంటది. దానికి శుభ్రకాయ అడ్డం పెట్టు. అటు అడ్డం వేసి నీళ్ళు ఆగుతాయి కొద్దిగా దిండిగా. రాయి తీసుకో సైలకు పెట్టు. రాయి పెట్టు, నీళ్ళు పోకుండా ఎక్కడ పోకుండా ఉంటాయి. అది ఇంకో రాయి తీసుకురాప మైసు, తలకి పెడదాం. అట్లయితే ఉంటుంది, లేకుంటే ఇబ్బంది. నీళ్ళు తిండి ఆగుతున్నాయి, నీళ్ళు తిండి ఆగుతుంది, నీళ్ళు పోతలేవు. ఇంకా పెట్టు, తలకి పెట్టు అమ్మలో పెట్టు. చాలా సకే డన్. నీళ్ళు ఆగేవిలే, నీళ్ళు ఆగుతున్నాయి. అది ఒక ముళ్ళ పంది. ఫ్రెండ్స్ కన్నా గబ్బులు ఎక్కువ ఫ్రెండ్స్ మొదలెట్టాం ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్, పిచ్చ చల్లగా ఉంది. ఇది కదా జీవితం అంటే, స్వర్గం. ఎక్కడ ఉండే బదులు ఇక్కడ మన పొలం చుట్టూ పొలంలో ఒక కాలువలో నీళ్ళల్లో కూర్చుంటుంటే జ్ఞానం చేయాలనిపిస్తుంది. అంత చల్లగా ఉంది. ఒకటి అందంలే, చల్లని కూల్ మింటో ప్రెస్ వాడండి, చల్లగా ఉండండి. చల్లగా కాదు ఫ్రెండ్స్, నీళ్ళు అయితే కొద్దిగా గలీజ్గా ఉన్నాయి కొద్దిగా. ఎందుకంటే మేము ముళ్ళ పందులం కాబట్టి గబ్బులే పెట్టాం. మా మామయ్య అయితే వీటని మంచి నీళ్ళు సర్గం అంటాడు. ఇక్కడ సర్గం లేదు గాయస్, అంత నీళ్ళు బాగాలేవు గాయస్. ఇవి మా మాకు కూడా చెప్తున్నాడు. తిట్టినారు ఫ్రెండ్స్. లేదు వాసన వస్తుంది ఫ్రెండ్స్, బుడగలు లేస్తున్నాయి. ఇది కదా ఫ్రెండ్స్ జీవితం అంటే. మా ఢిల్లీలో జీతం ఎవరు వస్తుంది. అమ్మాయి అనకు కుక్కుంది, జరగబా పైవా కాదు ఫ్రెండ్స్. ఈ ఎండాకాలం ఇదే బెస్ట్. ఎక్కడికంటే ఎక్కడికి పోయి స్విమ్మింగ్ పూల్ కూడా వేస్ట్ నాకు తెలిసి. ఒక కాలువలు, ఇలాంటి కాలువలు ఎందుకంటే నిరంతరం పారుతూ ఉంటుంది కాబట్టి నీళ్లు వేడెక్కండవు, మ్యాక్సిమం చల్లగానే ఉంటాయి కాబట్టి ఇలాంటి కాలువలు కానీ లేకుంటే బావి కానీ కుంటలు కానీ ఇలాంటి దాంట్లో భలే ఉంటుంది. ఇట్లా తప్పుడు 1 గంట 2 గంటలకి మధ్యాహ్న 12 గంటల నుంచి ఎప్పుడు స్విమ్ చేసినా ఇల్లు ఉంటుంది. కానీ ఇక్కడ ఈత కొట్టడానికి లేదు కాబట్టి ప్రజెంట్ కూర్చోవడమే. కొద్దిగా ఇదిగో ఇలా మకం కడుక్కోవడము ఇలాంటివి అయితేనే బాగుంటుంది. కొద్దిగా బాడీకి ఫ్రీ అంటే కొద్దిగా చల్లగా ఉంటుంది. ఇది రైతులకే సరిపోయేది గాయస్. ఇది ఏమంటే రైతులం అలే మనంలే పిల్లలం. ఇది పిల్లకాలం అంటారు, పెద్దగా అక్కడ ఉంది గాయస్. ఈ పిల్లకాలం అంటే పిల్లలు గాయస్.
ఫస్ట్ ఫోన్ చేశాం guys. నిజంగా చెప్తున్నాను, చాలా చల్లగా ఉంది. ఇప్పుడే భోంచేసి వచ్చామన్నమాట. అంటే భోంచేసి ఒక 1 అవర్ అవుతుంది. ఇంకా అమ్మా, మీరు కూడా ఎవరన్నా దగ్గరలో కాలువలు ఉంటే ఇదే పని చేయండి. పని చేసిన అలుపు మొత్తం పోతుంది అనమాట. నిజంగా అంటే పని చేసినట్టే ఉండదు, నొప్పులు గిప్పులు అన్ని పోతాయి. ఇప్పుడే నేను మొక్కజొన్న సంచులకు నింపేసి వచ్చి ఒక 70 సంచులు. అంటే అది చేస్తున్నప్పుడు అబ్బాయి ఈ ఎండకి ఎందుకు చచ్చిపోతాం రా అనిపించింది. కానీ కాలువలో పడుకుంటాక అంత మొత్తం పోయింది. ఉస్, అంత బాగుంది. ఇట్లా పండుకొని ఉంటే ఎంత హ్యాపీగా ఉంది తెలుసా. జీవితమే ఒక మకరందం. పానికి రాదనుకో ట్రై చేస్తున్నాం. కొన్ని కోట్లు పెట్టినా దొరకదు ఇంత ఆనందం. అంత హ్యాపీగా ఉందబ్బా. ఇంకా పంది పిల్ల వచ్చింది ఫ్రెండ్స్, చూడండి. నల్ల పంది పిల్లగా మగన్ చెప్పి పిల్ల, మగన్ చెప్పాడా. వచ్చింది నల్ల పంది. చిన్న పిల్ల నంది పంది పిల్ల. దుమ్మ చాలే దుమ్మ 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 దుమ్మ. పోతుంది ఇది. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన వీడియోస్ రోజు చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, బాయ్. బాయ్.